బాధలు రాయడానికి పుస్తకంలో ఉన్న పేజీలు సరిపోవు. బాధలు చెప్పుకుంటుంటే కన్నీళ్లు ఆగవు అని దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. మనం పైకి ఎంత నవ్వుతూ ఉన్నా, మన బాధల్ని ఎవరికీ షేర్ చేసుకున్నా అవెవరూ తీర్చరండి. బట్ మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ పోవాలి. ప్రొఫెషనల్‌గా వెళ్తే గనక మనము లోపల బాధలో ఉన్నామా, లేకపోతే నవ్వుకుంటూ ఉన్నామా అవన్నీ పట్టించుకోకూడదు. ప్రొఫెషనల్‌గా మనం వీడియోస్ తీస్తూ వెళ్ళిపోవాలి అనేది నాకు ఒక కాన్సెప్ట్ ఉండే. అది చేయాలి అనేటప్పుడు గూడా మనలో ఒక నిజమైన ఆనందం ఉన్నప్పుడే అవన్నీ చేయగలమని నాకనిపించింది. యాక్చువల్‌గా ఈ శారీ నేను మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటానో ఏమో నాకు తెలీదు. శ్రీరామనవమి ఈవెంట్ మన తెలుగు వాళ్ళందరూ కలిసి చేస్తుంటే అక్కడికి నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ శ్రీరామనవమి కోసం ఈ శారీ కట్టుకున్నాను. చెప్పాను కదా! ఏదో ఒకటి పెయిన్ ఉంటూనే ఉంటుందండి. కానీ ఎదుర్కొని పోరాడండి. న్యాయం ఉన్నంత వరకు, మనం న్యాయంగా వెళ్తున్నంత వరకు మనకి ఏమీ జరగదు అనేది మాత్రం ఒకటి నమ్ముతా నేను. దీని గురించి ఎందుకు బాధపడుతున్నాను కూడా ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను. చేస్తా. అయితే నేను కట్టుకున్న శారీ వచ్చేసి సాటిన్ మష్రూ శారీ అండి. మన తెలుగు వాళ్ళందరూ కూడా మన సాంప్రదాయాల్ని, మన ఆచారాల్ని ఏవి మర్చిపోకుండా వాళ్ళ పిల్లలకి కూడా మన ట్రెడిషన్స్‌కి సంబంధించిన సాంగ్స్, డాన్సులు నేర్పడం అనేది చాలా ఆశ్చర్యపరిచింది నన్ను ఆ సిట్యుయేషన్. అక్కడికి వెళ్తే నాకెక్కడ కూడా నేను పరాయి దేశంలో ఉన్న ఫీలింగ్ రాలేదు. ఒకే చోట మన వాళ్ళందరూ కలిసుంటే అరె నేను ఇండియాలోనే ఉన్నాను కదా అనే ఫీల్ వచ్చింది. అయిన వాళ్ళందరికీ దూరంగా ఉన్నా కూడా ఎవరి పరిస్థితులు వాళ్ళవి. అయినా సరే ఇక్కడుండి కూడా మన వాళ్ళని, మన సాంప్రదాయాల్ని ఫాలో అవ్వడం, మన కల్చర్‌కి వాళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్‌కి చాలా హ్యాపీ అనిపించింది. సో, ఈ శారీ వచ్చేసి ఆరాధ్య కంచి సిల్క్స్ నుంచి నేను తీసుకున్నాను. అండ్ ఇది ఆల్రెడీ వీడియో చేశానండి. బట్ కట్టుకున్న తర్వాత నాకు నచ్చింది. అండ్ మీకు కూడా ఇలాంటి శారీస్ కావాలి అంటే కాంటాక్ట్ చేస్తారని చెప్పేసి ఈ చిన్న వీడియో అనమాట. మన శారీ అయితే చాలా కంఫర్ట్‌గా ఉంది. శారీ చాలా సాఫ్ట్‌గా ఉంది. ఎలా అంటే అలాగ మనం ఎలా ప్లీట్స్ పెడితే అలా ఆగిపోతుంది. క్యారీయింగ్ అనేది చాలా ఈజీగా ఉందండి. శారీని నిర్మోహమాటంగా కొనేసుకోవచ్చు. సో, మరి ఇప్పుడు డిస్కౌంట్ ఉందో లేదో నాకు తెలీదు. శారీ డీటెయిల్స్ కావాలి అన్నా, ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అన్నా శివాని కాంటాక్ట్ చేయండి. అండ్ ఫేస్‌లో ఆ జమ్ లేకపోతే మనం ఎంత అందంగా రెడీ అయినా కూడా అది వర్కౌట్ అవ్వదు అని నా ఫీలింగ్. బట్ అది కూడా అలా ఉన్నా కూడా దీని గురించి నేను చెప్పాలనుకోవడమే ఇక్కడ పెద్ద విశేషం. సో, థాంక్ యూ. మీరు కూడా ఇలాంటి శారీస్ కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. ఆరాధ్య కంచి సిల్క్స్.